భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమంలో భాగంగా నాగులకుంటను శనివారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమంలో భాగంగా నాగులకుంటను శనివారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ మాట్లాడుతూ నాగులకుంట అభివృద్ధి విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మాట్లాడడం జరిగింది. గతంలో దివీస్ కంపెనీ వారు 1,20,00,000 రూపాయలు నాగులకుంట అభివృద్ధి కోసం కేటాయించినట్టుగా అభివృద్ధికి సంబంధించి ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ప్రచారం చేయడం జరిగింది. కానీ మున్సిపల్ కమిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల అది అభివృద్ధి కాకుండా మురికి కాలువ నీరు కుంటలోకి వస్తుందని, ఈ ప్రాంతంలో దోమలు, ఈగలు, వాతావరణ కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని, తక్షణమే పాలకపక్షం దివీసు వారి అందించినటువంటి అభివృద్ధి నిధులను కేటాయించి నాగులకుంటను సుందరీకరణ చేయాలని కోరారు. లేని ఎడల ప్రజలను సమీకరించి మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిటీ సభ్యులు భక్తుల దాసు, గోసిక కరుణాకర్, బావుండ్లపల్లి స్వామి, బొమ్మకంటి కృష్ణ, వీర యాదయ్య, సొల్లేటి శ్రీనివాసాచారి, సురివి వెంకటయ్య, మహిళా సంఘం జిల్లా నాయకురాలు భక్తుల జయమ్మ, యాదమ్మ, అనసూయ, దాసరి శివ, ప్రకాష్, తూర్పునూరి మల్లేష్, బత్తుల రమేష్, బావుండపల్లి భిక్షపతి స్వామి, ఎస్కే బాబు, ఈసం గాలయ్య తదితరులు పాల్గొన్నారు.